ఈ బీ కీపింగ్ కోర్స్ అనేది రాజేందర్ నగర్ రూరల్ టెక్నాలజీ పార్క్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇది గవర్నమెంట్ది, NIRD PR నుంచి. సో చూసుకోవచ్చు ప్లేస్. ఇది నాట్ ఓన్లీ వచ్చేసి బీ కీపింగ్, దాంతోపాటు వేరే డిఫరెంట్ కోర్సెస్ చూసుకోవచ్చు మీరు. ఇవన్నిటివి కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇది బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ గురించి తెలుసుకోవాలన్నా, బొటానికల్ గురించి తెలుసుకోవాలన్నా చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. చాలా గ్రీనరీ ఉంటుంది. అన్ని ఇండస్ట్రీ సంబంధించిన షాప్స్ అనమాట. ఇంకా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కావాలని ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ చాలా మంది. సో ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా అయితే బీ కీపింగ్ కోసం వచ్చినాను ఇక్కడ. బీ కోర్సుకున్నాను. తర్వాత కోర్సెస్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అవి ఈ బాక్సెస్ వచ్చేసి ఫ్రేమ్స్, బీ ఫ్రేమ్ అన్నమాట. వీటిని బీ ఫ్రేమ్స్ అంటారు. CF షీట్స్ ఉంటాయి. అంటే కొద్దిగా ఏంటంటే తొందరగా ఇది చూసుకోవచ్చు. ఇది బీ కీపింగ్ ఆపికల్చర్ టెక్నాలజీ సెంటర్. ఇది ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ బీస్, లైక్ సింగిల్ ఫ్లోరల్, మల్టీ ఫ్లోరల్ బీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంది. అండ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్కి సంబంధించి కూడా కోర్సెస్ ఉంటాయి. ఎర్త్ ఆర్టెక్ గురించి నేను పైనకి వెళ్ళినాను, అక్కడ ఉంది దాని ట్రైనింగ్ సెంటర్. అది కూడా బాగుంటుంది, చూసుకోవచ్చు. సో నేనంటే ఒక టూర్ ఇస్తున్నాను, టూర్ ఆఫ్ ఈ సెంటర్, రాజేందర్ నగర్ సెంటర్. ఇది ఇనాగ్రేట్ అప్పుడు రెడీ అని అన్నీ ఇక్కడ. హైడ్రోపోనిక్స్కి సంబంధించింది. కానీ చూసుకో, ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బాండ్ కన్స్ట్రక్షన్ అంటే ఇది. వీటివి కూడా ఇస్తారు. మడ్ బ్లాక్ స్ట్రక్చర్, వాల్స్. ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలా, ఈ ఇల్లుల గురించి అయినా దీని గురించి అయినా, మీరు ఇక్కడికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు. సెక్యూరిటీ దగ్గర మీరు ఈ దీనికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ కావాలో అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలా. ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక ID కార్డ్ అనేది ఇస్తారు. చూసుకోవచ్చు, స్టేబులైజ్ మడ్ బ్లాక్ హౌస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ID కార్డ్ మీ డీటెయిల్స్ తీసుకుంటారు. డీటెయిల్స్ తీసుకొని మీకు లోపల పంపిస్తారు. కన్సర్న్ పర్సన్
కాంటాక్ట్ నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తారు. ఇది చూసుకోవచ్చు. ఈ హౌస్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో మనం బయట నుంచి కూడా మనకి ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావాలంటే వీళ్ళు వచ్చి చేస్తారు. ఒకసారి నేను అనుకున్నాను. ఇది ఆర్టీపీ ట్రైనింగ్ హాల్ 1 లాట్రిన్ స్టోన్ స్ట్రక్చర్ స్కూల్ బిల్డింగ్. చూసుకో బ్యూటిఫుల్ హౌస్ ఇది. సో ఇవన్నీ మోడల్ హౌసెస్ అన్నమాట. ఇక్కడ వచ్చి ఇది చూసుకుంటే ఈ మోడల్ హౌస్ సిక్కింలో, యాక్చువల్లీ సిక్కింలో ఉన్న మోడల్ హౌస్ అన్నమాట. ఇది కన్స్ట్రక్షన్ ఎట్లుంటుంది, ఏ విధంగా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇది చూసుకోండి బ్యాంబూ హౌస్. ఇది ఒక అంటే ఇది ఒక తెలియని ప్లేస్ చాలామందికి. సో అందుకోసం ఈ బ్లాగర్ అనేది చేస్తున్నారు. స్టేషనరీ మ్యాన్సరీ హౌస్. ఇది హిమాలయాస్లలో హిమాలయన్ పీపుల్ ఉండే ఇల్లులు అన్నమాట. ఇది వాళ్ళు ఎలా ఉంటారు, సో దాని మోడల్ చూస్తున్నారు కదండి. బ్యూటిఫుల్ ప్లేస్, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో ఎవ్రీ వీక్ ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి, వేరే ప్లేసెస్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కానీ, కార్పొరేట్ పీపుల్ కానీ. అంటే కొద్దిగా అవగాహన వస్తుంది. సో ఎట్లా మనం లైఫ్ స్టైల్ ఉండాలా, ఈకో ఫ్రెండ్లీగా ఎట్లా ఉండాలా అవి తెలుసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు అన్నమాట. సో వాటర్ ప్లాంట్ కూడా ఉంటుంది ఇక్కడ. వాటర్ దిస్ ప్లేస్ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇంకా ఈ నా వీడియో త్రూ చూసి ఎవరైనా వస్తే నా రిఫరెన్స్ ఇవ్వచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ షటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు షటర్స్ గురించి నాకు అంతగా తెలీదు, అంటే లీజ్కి ఎలా తీసుకోవాలా అవి. ఇప్పుడు మీరు ప్రమోట్ చేసుకుందాం అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ కనుక్కొని నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తాను. సో బేసికలీ మష్రూమ్కి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా అయితే మీరు వీళ్ళ అఫీషియల్ సైట్ ఉంటుంది, నేను లింక్లో షేర్ చేస్తాను. వీళ్ళ అఫీషియల్ సైట్. సో చాలా మట్టుకైతే ఈ ప్లేస్ ట్రైనింగ్కి కూడా నేను ఇప్పుడు వచ్చిన లైక్ చాలామంది వస్తారనేసి ఎక్స్పెక్ట్ చేసిన. ఫీ స్ట్రక్చర్ కూడా నేను చెప్తాను, ఎంత ఉంటుంది ఫీజు, ఎన్ని డేస్ ఉంటుంది, దానికి సపరేట్ ఒక వ్లాగ్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వస్తే మీకు ఎర్లీ మార్నింగ్ పికాక్స్, స్నేక్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఓపెన్ ఉంటుందో ఉండదు నాకు తెలీదు. నేను చూసినప్పుడల్లా బంద్ ఉంది. కానీ మీకు ఏదైతే మెయిన్ గేట్ ఉందో అక్కడనే మీకు తెలిసిపోతుంది. వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు దేనికి కావాలో దానికి సంబంధించింది. సో వెల్ మెయింటైన్డ్, మంచి ఫ్యాకల్టీ. ఎందుకంటే ఇది ఈరోజు నాది డే 3 అన్నమాట. యాక్చువల్లీ నేను డే 1 రోజే చేయాలా, నేను డే 3 రోజు చేస్తున్నాను. టైం దొరకక ఈరోజు కొద్దిగా ఎర్లీగా వచ్చాను. సో వ్లాగ్ అనేది చేసుకుందాం అనేసి
ఈ వ్లాగ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను దీనికి మీ కామెంట్స్కి నేను ఆన్సర్స్ అనేది ఇస్తాను. సో డోంట్ హెజిటేట్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు రూరల్ టెక్నాలజీ పార్క్ నుంచి ఆర్టీపీ అంటారు ఇక్కడ, దాన్ని రూరల్ టెక్నాలజీ పార్క్. సో దేని గురించైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి ఆన్సర్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా నాకు చేయాలా అనేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు, కంప్రెస్ అండ్ స్టేబిలైజ్ ఎర్తన్ బ్లాక్స్ ఎట్లా చేయాలో దాని ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారనమాట. సో మీరు చూస్తున్నారు నా హార్డ్ వర్క్. ఫుల్ వాకింగ్ చేసుకుంటా అన్నీ చేసుకుంటా ఈ వ్లాగ్ని చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చినాను, ఒక పీకాక్ కూడా కనిపించింది. సో మంచిగా ఉంటుంది ప్లేస్. ట్రైనింగ్ చేయాలంటే ఇంత పీస్ఫుల్ ప్లేస్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ట్రైనింగ్ చేస్తారు. ఈ పప్పీస్ ఇవి ఇక్కడ ఉండే పప్పీస్ అనమాట. సో క్లీనింగ్ చేసేటప్పుడు వచ్చారు అనుకుంటా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ట్రైనింగ్ సెంటర్. బీ బాక్సెస్, ఎక్స్క్రేటర్స్. ఇవి నార్మల్ ఎక్స్క్రేటర్స్, అంటే ఈ చిన్న బాక్సెస్ ఎక్స్క్రేటర్స్. ఇవి వీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్. బీ క్యాప్, బీ డ్రెస్, చూడవచ్చు. ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ వచ్చేటట్టు కెపాసిటీ ఉంది. వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను టోటల్ అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలా వీళ్ళని బీ కీపింగ్ కోసము, అండ్ ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది, కోర్స్లో అంటే డే 1, డే 2, డే 3, డే 4 అవన్నీ ఎలా ఉంటాయి, టోటల్ డే 5, టోటల్ 5 days కోర్స్ ఉంటుంది. అది ఎట్లుంటుంది ప్రొసీజర్, డే 1 ఏం నేర్పిస్తారు, డే 2 ఏం నేర్పిస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటా. సో ఈ స్టార్టింగ్ వీడియో కాబట్టి హోప్ కొద్దిగా ఏమంటారు క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంది అని నాకు కూడా తెలుస్తుంది. కానీ హోప్ యూ గైస్ లైక్ ఇట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రతి ఒక్క థింగ్ చూసి మీకు నచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ని మీరు ప్రెస్ చేసినారనుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఎనీ టైము నేను వీడియో పోస్ట్ చేసిన, వ్లాగ్ పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్.